ఏం కథ అనేది చూద్దాం. ఇక పోతే ఇదేంది, ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, త్వరలోనే గ్రూప్ 3 గ్రూప్ 4 పూర్తి చేస్తాం, తల్లిదండ్రులను విస్మరిస్తే అధికారుల జీతం కట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, గ్రూప్ 2 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. ఇక శిల్పకళా వేదికలో కొలువుల పండుగ చేసిండట రేవంతమయ్య. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇప్పుడు గ్రూప్ 2 నియామక పత్రాలు ఇస్తున్నాం. కానీ ఒక్క మాట, కన్న బాధలు పడి వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని శమశమ అని అన్నవో రామచంద్ర అనుకుంటా చెమటలు తీసుకుంటా అయ్యా అమ్మ ఇవాళ కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి ఇవాళ నిన్ను పవుద్దుని చేసి నిన్ను ఇంతకాలకి తీసుకొచ్చే ఉద్ధారకం చేసి వాళ్ళ రక్తాన్ని మరిగించి చెమటగా చిందించి మరి ఇవాళ నీకు ఒక బంగారు భవిష్యత్తును చూపించి నిన్ను నా కొడుకు నా కలల పంట అని వాళ్ళు ఏ రకంగా మరి ఆశపడి నిన్ను పెంచి పోషించి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిరో ఇవాళ ఉద్యోగం వచ్చినాక రేపు మీ అయ్యని మీ అమ్మని మర్చిపోతే మాత్రం మీకు అందులో 10 నుంచి 15% వరకు మీ జీతంలోకి వెళ్ళి కట్ చేసి వాళ్ళ అకౌంట్ తెరిపించి వాళ్ళ అకౌంట్లకు పంపిస్తా. ఇప్పుడు జరుగుతున్నాయి కథలు, అయ్యా అమ్మకు బువ్వ పెట్టకుండా వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద కూర్చొని బయటికి వెళ్ళగొట్టుడు, ఇటువంటి కథలు నడుస్తున్నాయి. కాబట్టి రేవంతమయ్య ఒక రామసక్కని ఆలోచన చేసి ఇక కొలువుల పండుగలో ఇక రేపు కాబోయే అధికారులు మీరు కాబట్టి నియామక పత్రాలు అందజేసుకుంటా ఇక ఈ రకంగా అనుకొచ్చిండట. కనిపెంచి పెద్ద చేసిన అయ్యా అమ్మను కాదని నిన్నే అలా ఆడంగిడంగా వచ్చిన బుర్ర వచ్చిన అత్తమామ ఆ తీపి కన్నోళ్ళు సేదు అనేది కథ నడుస్తుంది, నేను చూసుకుంటూ వస్తున్నా. ఇట్లా కాదు, అత్తమామను కూడా చూడొద్దని అంటలేను, వాళ్ళని కూడా చూసుకోవాలి. వాళ్ళతో పాటు నీకు కనిపెంచి జన్మనిచ్చి నేను ఇంత స్థాయికి తీసుకొచ్చిన అయ్యామల మాత్రము మీరు ఏనాడు విడనాడొద్దు, వాళ్ళని మర్చిపోవద్దు, వాళ్ళని ఓరసూపు చూడొద్దు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి, కడుపులో పెట్టి చూసుకోవాలి అనేది ముఖ్యమంత్రి నిన్న నియామక పత్రాలు ఇచ్చుకుంటా గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటా అటనుల్లా. జోరుగా నవీన్ యాదవ్ ప్రచారం. జూబ్లీ హిల్స్లో దూసుకుపోతున్న కాంగ్రెస్, భారీగా హాజరైన నాయకులు కార్యకర్తలు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో మధురానగర్ ప్రాంతంలో నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని, అభివృద్ధి సంక్షేమం అందించే చేతి గుర్తుకు మీ విలువైన ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. మొత్తానికి నవీన్ యాదవ్ ప్రచారము జూబ్లీ హిల్స్లో మోతమోగుతుందట. ఇక వీటితో పాటు ఈయన సామూహిక శ్రీమంతాలు ఒకేసారి ఒకే వేదిక మీద 2,000 మందికి సామూహిక శ్రీమంతాలు చేసి వాళ్లకు ఒక అన్నగా, తోడబుట్టిన అన్నగా అండ అయ్యాడు. వేలాది మంది చిన్నారులకు అన్నప్రాసన చేయించిన ఘనత నవీన్ యాదవ్ది.